గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ నోట్ ఫర్ సెంట్రల్ విస్తా ఇనాగరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. అండ్ వీ రీడ్ ఇట్ ఇన్ జిఎస్ పేపర్ 1లో కూడా మనం దీన్ని మాట్లాడుకుంటాం ఆర్కిటెక్చర్లో. జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జిఎస్ పేపర్ 3లో దీన్ని కూడా మాట్లాడుకుంటాం బికాజ్ ఇట్ రిలేట్స్ టు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ టు. ఢిల్లీలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్తో కూడా ఇది రిలేట్ అయ్యింది. సో వీటన్నింటి ప్రకారంగా ఎలా మాట్లాడతామో దీన్ని చూద్దాము. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఆన్ దర్ వే టు మాస్టర్ కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది అంటే చూడండి అమ్మా, డైలీ డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. ఈ హిందూ అనాలిసిస్కి డీటెయిల్డ్గా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాను. నేను చక్కగా ఐప్యాడ్లో రాసినటువంటి మంచి డీటెయిల్డ్ నోట్స్ ఇస్తాను. పేపర్ ఆర్టికల్ పెడతాను, న్యూస్లో ఏమొచ్చిందో చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో ఏం చేస్తామంటే ఆ సిలబస్ రిలేటెడ్ మన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం చదవాలో అవన్నీ అటాచ్ చేస్తాను. సో మీకు మొత్తం హిందూ ప్రిపరేషన్ అనేది దానిలో అవుతుంది. సో నెక్స్ట్ ఎడిటోరియల్స్ ఏవైతే కవర్ చేయట్లేదో, మనం ఇప్పుడు ఎడిటోరియల్స్ హిందూ అనాలిసిస్లో కవర్ చేయట్లేదు కదా. సో ఎవరైతే పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడిటోరియల్స్ అనేవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎవ్రీడే మన యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెడతాం. యూ కెన్ అటెంప్ట్ ద టెస్ట్ అండ్ మీరు కరెంట్ అఫైర్స్లో ఎక్కడున్నారు, మీ పొజిషన్ ఏంటి అని మీకు తెలుస్తుంది. మీ ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. దాంతోపాటు వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. ఎంసీక్యూ సెషన్స్లో ఇప్పుడు మీరు హిందూ అనాలిసిస్లో కంటెంట్ అనేది నేర్చుకుంటున్నారు. సో యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, రైట్, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా గుర్తుపెట్టాలి, మొత్తం డీటెయిల్డ్గా దిస్ ఎంసీక్యూ సెషన్స్లో మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ అన్నీ సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో అన్నీ వస్తాయండి. సో ప్రిలిమ్స్కి కాంప్రహెన్సివ్గా మీరు రెడీ అవ్వచ్చు ఎంసీక్యూ సెషన్స్తో. అండ్ ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. మెయిన్ సెషన్లో కరెంట్ అఫైర్స్ మామూలుగా పేపర్లో చదివేది వేరు, సిలబస్కి రిలేట్ చేసుకొని ఎలా చదవాలి, మీ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా కరెంట్ అఫైర్స్ చూడాలి, అండ్ బిట్వీన్ ద లైన్స్ మీకు ఏం తెలియాలి, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ యు నీడ్ టు నో. వెనకున్నటువంటి లక్ష్యం, ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చిందంటే దాని వెనక లక్ష్యం ఏంటి, దాని వెనక ఎయిమ్ ఏంటి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మీకు కంప్లీట్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అని డీటెయిల్డ్గా ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంత సార్ అంటే 8,000 రూపాయలండి. ఈ 31 నుంచి డిసెంబర్ 31 దాటిన తర్వాత 1వ తారీఖు నుంచి 10,000 అవ్వబోతుంది. చాలామంది యూజ్ చేసుకున్నారు, రైట్, ఈ ఆఫర్ని. జాగ్రత్తగా మీరు కూడా జాయిన్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఒకటే ఎప్పుడు నేను చెప్తాను నా స్టూడెంట్స్కి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. కరెంట్ అఫైర్స్ ఒక్కసారి జాయిన్ అయితే మీరు ఫర్ ఎవర్ మీకు ఇవన్నీ మీకు జాబ్ వచ్చేంత వరకు ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఎడిటోరియల్స్, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, డైలీ హిందూ అనాలిసిస్ ఇవన్నీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం ఆలోచించండి, ఒక్కసారి జాయిన్ అయితే చాలు, రైట్. ఈ 8,000ని కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. మీకు ఆ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా మేము కల్పిస్తున్నాం. 4 నెలల్లో హాయిగా కట్టుకోండి. దాంతోపాటు నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే యాంథ్రపాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తానండి. మన ఇన్స్టిట్యూట్లో హిస్టరీ అండ్ హిస్టరీ సబ్జెక్ట్, యాంథ్రపాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తాను, రైట్. ఆప్షనల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చు. కేవలం 20,000 రూపాయలకే అందిస్తున్నాము. చక్కనైనటువంటి నోట్స్ ఇస్తాను మీకు, చక్కగా తెలుగులో హాయిగా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. నోట్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. 20,000 కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చు. యాంథ్రపాలజీ ఆప్షనల్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఓకేనా? ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ టు జాయిన్ అవర్ కోర్సెస్. ఇప్పుడు ఒకసారి ఈ ఫస్ట్ ఆర్టికల్ అనేది అనలైజ్ చేద్దాం. చూడండి అమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ యొక్క
సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఎవరైతే తెలియదో మీరు కంగారు పడమాకండి, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే న్యూ పార్లమెంట్ కోసం, న్యూ పార్లమెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్, ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ యొక్క ఫౌండేషన్ అనేది పునాది రాయి వేయడానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఏం చెప్పారు అంటే ఓన్లీ ఫౌండేషన్ మాత్రమే, ఫౌండేషన్ స్టోన్ మాత్రమే వేయాలి, బట్ నో డెమాలిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ హ్యాపెన్ ఇన్ ద ఏరియా. కోర్టుల్లో ఈ కేసు నడుస్తుంది కదా, సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ మీద కేసులు చాలామంది పిటిషన్స్ వేశారు. ఎందుకు వేశారో నేను కూడా చెప్తాను. ఆ కోర్టులన్నీ, ఆ కేసులన్నీ పరిష్కారం అయ్యేంత వరకు ఏం చేయకూడదు, ఎటువంటి డెమాలిషన్ కానీ, ఎటువంటి కూల్చివేతలకు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్కి కానీ, ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదవ్వకూడదు అని చెప్పారు. దేనికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఉంటుందో, పునాది రాయి వేసేటటువంటి ఆ సెరమనీ ఏదైతే ఉంటుందో ఆ సెరమనీకి మాత్రమే వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ పిఎం ఈ డిసెంబర్ 10న పిఎం గారు, ప్రధానమంత్రి గారు దీనికి ఫౌండేషన్ అనేది వేయబోతున్నారు. రీసెంట్గా మనకి దీనికి న్యూస్లో కూడా వచ్చింది. దీని తాలూకా ప్లాన్ ఏదైతే ఉంటుందో ప్లాన్ బయటకు రావడం అనేది జరిగింది. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మన తాలూకా పార్లమెంట్ భవనం అనేది అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు, రైట్. కానీ ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అనేది ఏంటి, దాని వెనక ఎందుకు చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. దాంతోపాటు కోర్టు కూడా గవర్నమెంట్కి చివాట్లు పెట్టడం అనేది జరిగిందండి. ఎందుకు అంటే కోర్టుల్లో సెంట్రల్ విస్తా ప్రాజెక్టు మీద కేసులు నడుస్తున్నప్పటికీ, హీరింగ్స్ అవుతున్నప్పటికీ ప్రభుత్వం అనేది కన్స్ట్రక్షన్ వర్క్, ట్రీస్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేయడం, చూడండి నరికి వేస్తున్నారు అనట్లేదు, నేను షిఫ్ట్ చేస్తున్నారు అంటున్నాను. సో షిఫ్ట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి పాల్పడుతుంది. సో ఈ డెమాలిషన్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ ల్యాండ్కి ల్యాండ్లో చేంజ్ చేస్తుంది, ల్యాండ్ యూటిలైజేషన్లో చేంజెస్ అనేవి చేస్తుంది. కాబట్టి అది చెయ్యకూడదు అని చెప్పి చివాట్లు పెట్టడం అనేది జరిగింది. ఓన్లీ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తున్నాము. స్ట్రిక్ట్గా ఎటువంటి డెమాలిషన్, కన్స్ట్రక్షన్ వర్క్స్ జరగడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్. ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి అమ్మ, సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ దిస్ ప్రాజెక్ట్, ఈ సెంట్రల్ విస్తా అంటే ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఈ సెంట్రల్ విస్తా అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ హౌసెస్ రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్, దాంతోపాటు పార్లమెంట్ హౌస్, మన పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్, దాంతోపాటు నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో, నార్త్ అండ్ సౌత్ బ్లాక్ మన సెక్రటేరియట్ యొక్క, సచివాలయం యొక్క నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్, దాంతోపాటు ఇండియా గేట్, దాంతోపాటు నేషనల్ ఆర్చీవ్స్, ఇవన్నీ కలిపి ఏమంటున్నాము, సెంట్రల్ విస్తా అంటున్నాం, రైట్. దీని తాలూకా హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే డిసెంబర్ 1911 డిసెంబర్లో ఏం జరిగింది అంటే కింగ్ జార్జ్ వి ఆయన హీ మేడ్ ఎన్ అనౌన్స్మెంట్ ఇన్ ఢిల్లీ దర్బార్ అబౌట్ కల్కట్టా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ అనేది మారుస్తున్నాము అని చెప్పడం అనేది జరిగిందండి. సో పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పుడు డిజైన్ చేయించడం అనేది జరిగింది. ఎవరు డిజైన్ చేశారు అంటే లుటైన్స్ అండ్ బేకర్ అనేటటువంటి ఇద్దరు, మన ఇప్పుడు ఉన్నటువంటి మన పార్లమెంట్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి భవన్ ఎవరు డిజైన్ చేశారు అంటే ఈయన లుటైన్స్ ఎవరైతే ఉంటారో ఆయన డిజైన్ చేశారు. సెక్రటేరియట్ ఎవరు డిజైన్ చేశారు అంటే ఈ బేకర్ అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే వాళ్ళంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ పార్లమెంట్ భవనం ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ ఉన్నటువంటి డిమాండ్స్కి కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇది చేయలేకపోతుంది, ఫెసిలిటేట్ చేయలేకపోతుంది, రైట్.
అని చెప్పి మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో దే ప్రపోజ్డ్ ఏ సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ 2019లో ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఈ సెంట్రల్ విస్తార్ని మళ్ళీ రీడెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేస్తారు అంటే ఒక న్యూ పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. మొదట ఏంటండి, న్యూ పార్లమెంట్ ఏదైతే కొత్త పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, మన ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్, దానికి ఎదురుగానే ఒక కొత్త పార్లమెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. దిస్ విల్ బీ ఆఫ్ ట్రయాంగులర్ షేప్, రైట్, త్రిభుజాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కన్స్ట్రక్టింగ్ ఏ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు రీవ్యాంపింగ్ ఆఫ్ ద 3 kilometers లాంగ్ రాజ్పాత్, ఈ రాజ్పాత్ ఏదైతే ఉంటుందో ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి, ఇది ఇప్పుడు 3 kilometers ఉంది. దీన్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేస్తారు. ఈ రాజ్పాత్ అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అమ్మ, ఫ్రమ్ రాష్ట్రపతి భవన్ టు ఇండియన్ గేట్, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియన్ గేట్ వరకు దాన్ని ఏమంటాము, రాజ్పాత్ అంటాం. అండ్ నెక్స్ట్ నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దీనిని మ్యూజియంస్గా కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరుగుతుంది, మ్యూజియంస్గా మార్చడం కూడా జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సెక్రటేరియట్లో నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ని మ్యూజియంస్గా కూడా మారుస్తాము అనేటటువంటి ప్రపోజల్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఇదంతా కలిపి సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎందుకు ఇవన్నీ చేస్తామంటుంది అంటే, పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాని ఫెసిలిటీస్ అనేవి, దాని తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దే ఆర్ ఇన్ఎడిక్వేట్ అని చెప్తుందండి. అవి ఇంకా సరిపోవట్లేదు టు మీట్ కరెంట్ డిమాండ్స్, ఇప్పుడున్నటువంటి డిమాండ్స్కి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా సరిపోవట్లేదని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉండడం అనేది జరిగింది, వేరు లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి మధ్య కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో ఆ కోఆర్డినేషన్ అనేది దీనివల్ల మిస్ అవుతుందంట. రైట్, సో కరెక్ట్ అయిన గవర్నెన్స్ అనేది ఎప్పుడవుతుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ ఉంటే అప్పుడు జరుగుతుంది. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఏ డిజిటల్ ఎరా, బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ కోటింగ్ దిస్ వన్ యాజ్ ద రీజన్ ఫర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇది డిజిటల్ మనం యుగంలో ఉన్నాం, ప్రతిదీ ఈమెయిల్స్ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఆఫీసుల మధ్య దూరం ఐ థింక్ ఇట్ వోంట్ బి ఏ డిఫికల్ట్ మ్యాటర్, ఇది ఒక సాక్ అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్, సో దాంతోపాటు దూరంగా ఉండడం వల్ల అన్నెసరీ ట్రావెల్ అనేది ఇది అవుతుంది, ట్రావెల్ అనేది అన్నెసరీగా చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. సో అన్నెసరీ ట్రావెల్ ఏదైతే ఉంటుందో దీనివల్ల కంజెషన్ అండ్ పొల్యూషన్ ఏదైతే ఉందో పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది, కాలుష్యం కూడా బాగా పెరిగిపోతుంది అన్నారు. మనకు ఢిల్లీలో పెద్ద సమస్య ఏంటండి, కాలుష్యం. రైట్, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా వర్స్ అవ్వడం అనేది జరుగుతుంది రోజుకి. సో ఈ వెహికులర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుంది, అన్నెసరీ ట్రావెల్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంకాస్త పొల్యూషన్ పెరిగిపోతుంది. సో అందుకోసం అని కొత్తది ఒక రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేద్దాము అని చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్, సో బట్ ఇది ఎప్పటికి కంప్లీట్ చేయబోతున్నారు అంటే 2022 కల్లా మన ఇండియా అనేది 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 75 years సెలబ్రేట్ చేసుకుంటుంది కదా, 75th ఇండిపెండెన్స్ డే రోజు ఇది చేద్దామని చెప్పి అనుకుంటున్నారండి, దీన్ని ఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో ప్లాన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. బేసికల్లీ దీస్ పొలిటికల్ పార్టీస్ లుక్ ఫర్ పొలిటికల్ గ్రాండ్ స్టాండ్. ఎందుకు అని మొదటి కారణం ఏంటి అంటే పొలిటికల్ గ్రాండ్ స్టాండ్. రైట్, సర్వోన్నతమైనటువంటి చట్టసభ మన పార్లమెంట్. దేశవ్యాప్తంగా ఏ చట్టమైనా ఎక్కడ చేస్తారండి, పార్లమెంట్లో చేస్తారు. పలానా పార్లమెంట్ అనేది పలానా వాళ్ళ హయాంలో జరిగింది అనేది ఎంత గొప్ప చరిత్రలో నిల్చుండిపోతుంది, అంతే కదా. సో చరిత్ర చదువుకుంటుంది. సో ఆ పొలిటికల్ గ్రాండ్ స్టాండ్ కోసం ఎక్కువగా పొలిటీషియన్స్ అనేవి వెళ్ళడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద అదర్ రీజన్, ఇంకొక రీజన్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. మీరు ఒకవేళ క్రిటిసైజ్ చేయాలి అంటే, ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా క్రిటిసైజ్ చేయమని మెయిన్స్లో క్వశ్చన్ ఇస్తే యూ కెన్ మెన్షన్ దిస్ వన్ టు. బట్
ఎందుకు చాలామంది కొత్త బిల్డింగ్ వస్తే మంచిదే కదా, ఎందుకు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది, ఏం జరుగుతుంది అని మీరు అర్థం చేసుకుంటే, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. సో ఈ డెమాలిషన్ ఏదైతే ఉంటుందో, ఈ డెమాలిషన్ వల్ల ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. ఈ వేస్టేజ్ అనేది ఢిల్లీ లాంటి ఏరియాలో ప్రాపర్ వేస్ట్ డంపింగ్ ఏదైతే ఉంటుందో, వేస్టేజ్ అనేది సరిగ్గా పారవేయకపోతే అదొక ప్రాబ్లంగా కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు పాండమిక్ టైం, ఇలాంటి పాండమిక్ టైంలో అసలే నిధులు లేవు, ప్రజారోగ్యం ఏదైతే ఉంటుందో దానికే నిధులు లేవు, ఇప్పుడు ప్రజాప్రతినిధులకి సౌకర్యాలు కావాలా అని చెప్పి చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. రైట్. జనాలు చాలామంది చనిపోతున్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు వ్యాక్సిన్లు కావాలి, డిస్ట్రిబ్యూషన్ కావాలి, వాటన్నిటికీ నిధులు కావాలి. ఈ టైంలో ఇంత ఖర్చు పెట్టి ఇది చేయడం అవసరమా అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి, ఇవి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందుకోసం అని చెప్పి ఎన్విరాన్మెంటిస్టులు కానీ వీళ్ళందరూ గవర్నమెంట్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వీళ్ళందరూ ఈ క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ ఏం చేశారు, సుప్రీంకోర్టులో ఇవి వేయడం అనేది జరిగిందండి, పిటిషన్లు వేయడం అనేది జరిగింది. ఇది మొదలు పెట్టకూడదు సెంట్రల్ విస్తార్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది. సుప్రీంకోర్టు మాత్రం ఫౌండేషన్ పునాది రాయి వేయడానికి అనుమతి ఇచ్చింది, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ మొదలు పెట్టడానికి మాత్రం ఎటువంటి అనుమతిని ఇవ్వలేదు. ఒకసారి సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ యొక్క ఒకసారి ఇది చూద్దాం, ప్లాన్ చూద్దాం, ఒకసారి చూడండి అమ్మ. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ ఆర్ మనకి ఇదండి ప్లాన్. దిస్ వన్ ఈజ్ ద ప్లాన్. ఎగ్జాక్ట్గా ఇలా చేయబోతున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటిది రాష్ట్రపతి భవన్, ఇక్కడ ఉన్నటువంటిది ఇండియా గేటు. ఇది మొత్తం దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం, రాజ్పాత్ అంటారని చెప్పుకున్నాం. ఈ రాజ్పాత్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని రీవ్యాంప్ చేయనున్నారు. అర్థమైందా? ఇది మొత్తం కలిపి ఇదిగోండి ఈ సెక్రటేరియట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్స్ అనేవి రాజ్పాత్కి ఇరువైపులా ఇది చేయడం అనేది చేస్తారు. ఇదిగోండి ఇది ఉంది చూసారు, ఇది ప్రపోజ్ చేసినటువంటి న్యూ పార్లమెంట్. దీన్ని ఇక్కడ జూమ్ చేశారు చూడండి, ఇక్కడ పిక్లో పైన చూడండి. అదేంటి అంటే ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఓల్డ్ పార్లమెంట్ అండి, సర్క్యులర్గా ఉంటుంది కదా ఓల్డ్ పార్లమెంట్. దానికి ఎదురుగా ఏం చేస్తున్నారు, ట్రయాంగులర్ షేప్లో ఒక ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, న్యూ పార్లమెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ద ప్లాన్. ఇది అసలైన ప్లాన్ అండి. దీనివల్ల చూడండి 300 tons ఆఫ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుందంట, కన్స్ట్రక్షన్ అండ్ డెబ్రిస్ వేస్ట్ జనరేషన్. సో దీనివల్ల చాలామంది ఎన్విరాన్మెంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎగనెస్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలోడ్ ఇన్ లక్షద్వీప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం దీన్ని జిఎస్ పేపర్ 2లోను జిఎస్ పేపర్ 3 ఆర్గానిక్ ఫార్మింగ్లోను చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి లక్షద్వీప్ ఏదైతే ఉందో ఇది యూనియన్ టెరిటరీ అండి. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ, గుర్తుపెట్టుకుందామా. దాని మ్యాప్ ఒకసారి చూడండి. ఇది ఏసీలో ఉంది, అరేబియన్ సీలో మనకు ఉండడం అనేది జరుగుతుంది, కొచ్చిన్కి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. దీని తాలూకా క్యాపిటల్ వచ్చేసి కవరాతి, 404 kilometers దూరంలో ఉంటుంది కొచ్చిన్కి. అర్థమైందా? సో లక్షద్వీప్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 36 ఐలాండ్స్ అండి. మొత్తం 36 ఐలాండ్స్, 36 ద్వీపాలు కలిపి లక్షద్వీప్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. మొత్తం దీని తాలూకా ఏరియా ఎంత అంటే 32 square kilometers అమ్మ. దీని తాలూకా ఏరియా వచ్చేసి 32 square kilometers. అరేబియన్ సీలో ఉంటుంది, వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎగ్జోటిక్ అండ్ సన్ కిస్డ్ బీచెస్ అండ్ లచ్ గ్రీన్ ల్యాండ్స్కేప్. ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ కూడా ఏంటి అంటే మన తాలూకా లక్షద్వీప్. లక్షద్వీప్ అంటే సాంస్క్రిట్లో మామూలుగా లక్షద్వీప్ సాంస్క్రిట్ వర్డ్ అండి. దాని మీనింగ్ ఏంటి అంటే 100,000 ఐలాండ్స్, లక్ష ద్వీపాలు అని చెప్పి అర్థం. అర్థమైందా? రైట్. సో ఇక్కడ మాట్లాడే భాష ఏంటి అంటే అమ్మ మొత్తం అన్ని ఐలాండ్స్లోనూ మలయాళం అనేది మాట్లాడతారు.
ఓన్లీ సదరన్ మోస్ట్ ఐలాండ్ అయినటువంటి మినికాయ్ని చూసారా, లక్షద్వీప్లో మినికాయ్లో మాత్రం మాల్ అనేటటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం అనేది జరుగుతుంది. విచ్ ఈజ్ రిటన్ ఇన్ దివేహి స్క్రిప్ట్. దివేహి స్క్రిప్ట్లో దీన్ని రాయడం అనేది జరుగుతుంది. దీని తాలూకా స్టేట్ యానిమల్ వచ్చేసి బటర్ఫ్లై ఫిష్ అండ్ స్టేట్ బర్డ్ వచ్చేసి సూటీ టెర్న్ అండి. ద స్టేట్ ట్రీ వచ్చేసి బ్రెడ్ ఫ్రూట్, రైట్. అండ్ కోకోనట్ ఏదైతే ఉంటుందో, కోకోనట్ అండ్ తేంగా అనేటటువంటివి ఏవైతే ఉంటాయో, దీస్ టూ ఆర్ ద ఓన్లీ క్రాప్ ఆఫ్ ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఇన్ లక్షద్వీప్. లక్షద్వీప్లో ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఓన్లీ క్రాప్స్ ఏంటి, కోకోనట్ అండ్ తేంగా. అండ్ అకార్డింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్ యాక్ట్ 1956, ఎస్సీ అండ్ ఎస్టీ లిస్ట్ 1956, దీని ప్రకారంగా ఎవరైతే లక్షద్వీపుల్లో పుడతారో లేకపోతే ఎవరి పేరెంట్స్ అయితే లక్షద్వీప్కి చెందినటువంటి వాళ్ళో వాళ్ళందరూ ఎస్టీ క్యాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి వాళ్ళండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏంటి ప్రిలిమ్స్కి, వెరీ ఇంపార్టెంట్. వీటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఏమేం చెప్పాం, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అని చెప్పాం. మొత్తం 36 ఐలాండ్స్ కలిపి లక్షద్వీప్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాం. దాంతోపాటు మొత్తం ప్రతి దగ్గర మాట్లాడేది అన్ని ఐలాండ్స్లో మాట్లాడేది మలయాళం అని చెప్పాం. ఓన్లీ మినికాయ్లో మాట్లాడేది మాల్ అండ్ విచ్ వాజ్ లిటర్ ఇన్ దివేహి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దివేహి స్క్రిప్ట్. 32 మొత్తం ఏరియా వచ్చేసి 32 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడ ప్రిన్సిపల్ ఎకనామిక్ క్రాప్స్ ఏంటి అంటే కోకోనట్ అండ్ తేంగా, ఈ రెండు మాత్రమే. ఎస్సీ అండ్ ఎస్టీ లిస్ట్ 1956 ప్రకారంగా ఎవరైతే లక్షద్వీపుల్లో పుడతారో లేకపోతే ఎవరి తల్లిదండ్రులు అయితే లక్షద్వీప్లో పుడతారో వాళ్ళందరూ షెడ్యూల్డ్ ట్రైబ్స్కు చెందినటువంటి వాళ్ళు అవుతారు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ లక్షద్వీప్. ఓకేనమ్మా, ఇప్పుడు న్యూస్లో ఏమొచ్చిందో చెప్దాం, జాగ్రత్తగా వినండి. మొత్తం లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏదైతే ఉంటుందో, లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని గవర్నమెంట్ ఏం చేసింది అంటే లక్షద్వీప్ గ్రూప్ మొత్తాన్ని ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏరియాగా పరిగణించడం అనేది జరిగిందండి. సో అండ్ ద ఐలాండ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఐయింగ్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రెడిషనల్ బిజినెస్. మనం ప్రిన్సిపల్ క్రాప్ ఏమని చెప్పుకున్నాం అమ్మా, కోకోనట్ అని చెప్పాం కదా. ఈ కోకోనట్ అండ్ ఇట్స్ కోకోనట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి విత్ గుడ్ వాల్యూ ఎడిషన్, మంచి వాల్యూ ఎడిషన్, దాంతోపాటు బెటర్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో మార్కెటింగ్ ఫెసిలిటీస్, నెక్స్ట్ రౌండ్ ద ఇయర్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వీటిని కల్పించి ఈ ఐలాండ్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో, ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు మన తాలూకా లక్షద్వీప్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అరౌండ్ 10 crore కోకోనట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది సంవత్సరానికి. టోటల్ కోకోనట్స్ పండిస్తున్నటువంటి టోటల్ ల్యాండ్, కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ ఎంత ఉంది అంటే 2800 హెక్టార్లు ఉండడం అనేది జరిగిందమ్మా, రైట్. దాంతోపాటు ఓన్లీ 3 crore నట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ఆయిల్కి ఓన్లీ 3 crore నట్స్ అనేవి ప్రాసెస్ చేస్తున్నారు. 7 crore ఎక్స్ట్రా 7 crore అనేది మెయిన్ల్యాండ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కొచ్చిన్ ఏదైతే ఉందో అక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్రాప్ కోకోనట్ ఉన్నప్పటికీ మొదటి కన్సర్న్ ఏంటి అంటే కోకోనట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఓన్లీ సంవత్సరంలో 6 నెలలు మాత్రమే యాక్టివ్గా ఉంటుందండి. అండ్ అదర్ 6 months ఇన్యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వెదర్ అనేది ఎప్పుడైతే వెదర్ డ్రైగా ఉంటుందో అప్పుడే యాక్టివ్గా ఉంటుంది. వెదర్ ఎప్పుడైతే వెట్గా ఉంటుందో అంటే సమ్మర్ టైంలో ఇన్యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే దీనికి ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ డ్రయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అదర్ మిషనరీ డ్యూరింగ్ వెట్ మంత్స్ అంటే సమ్మర్ అండి. సమ్మర్లో డ్రయర్స్ అండ్ అదర్ మిషనరీ అనేది ఉపయోగించాలి అని చెప్పి అనుకుంటున్నారు, ఫార్మర్స్కి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలిగితే కోకోనట్ యూటిలైజేషన్ ఏదైతే ఉంటుందో చాలా కోకోనట్స్ వేస్ట్ అయిపోతున్నాయండి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పని చేయక. సో కోకోనట్ యూటిలైజేషన్ అనేది ఇప్పుడు 50% యూటిలైజ్ చేస్తున్నారు మొత్తం ప్రొడక్షన్లో. అది టోటల్గా 70%కి పెరగనుంది అని చెప్తున్నారు. దాంతోపాటు కోకోనట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది 75 కోట్ల నుంచి సంవత్సరానికి 75 కోట్ల నుంచి 200 కోట్ల టర్నోవర్కి వెళ్ళనుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెండవ అతిపెద్ద కన్సర్న్ ఏంటంటే మార్కెటింగ్ అమ్మ. మార్కెటింగ్ కూడా చాలా చాలా పెద్ద కన్సర్న్.
బయట ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇక్కడికి వచ్చి కొనుక్కునే యాక్సెస్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ఐలాండ్ చాలా చాలా బిజినెస్ నష్టపోవడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మార్కెటింగ్ అనేది సరిగ్గా పెంచడానికి కామన్ బ్రాండ్ అనేది ఇది చేయబోతుంది. అంటే లక్షద్వీప్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కోకోనట్స్ అండ్ కోకోనట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక కామన్ బ్రాండ్ ఇచ్చి, ఇప్పుడు ఒక బ్రాండ్ అనేది వివిధ రకాలుగా, ఇప్పుడు యూనో ఒకే వస్తువుకి వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి అనుకోండి, ఆ బ్రాండ్ నేమ్ డైల్యూట్ అయిపోతుంది. బట్ వన్ కామన్ బ్రాండ్ నేమ్ ఉంటే యూనో అదేమవుతుంది, సో అది మార్కెట్ యాక్సెస్ అనేది బాగా పెరుగుతుంది, సేల్స్ కూడా పెరుగుతాయి. సో వన్ కామన్ బ్రాండ్ నేమ్ ఇచ్చి, రైట్, అది కూడా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది ఆ నేమ్ని, దాంతో మార్కెటింగ్ చేయబోతున్నారు. సో ఈ కోకోనట్ అండ్ కోకోనట్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే లక్షద్వీప్లో పండుతాయో అవి. సో అదర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో, వెరీ ఇంపార్టెంట్ అండి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేయబోతున్నారండి, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీని భాగంగా లక్షద్వీప్ అంతటినీ ఒక డిస్ట్రిక్ట్గా పరిగణిస్తారు. ఒక డిస్ట్రిక్ట్గా పరిగణించి లక్షద్వీప్లు ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ప్రొడక్ట్గా కోకోనట్ అనేది ఇచ్చేస్తారు. ఆ 1 డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ ఏంటండి, లక్షద్వీప్. వాటి తాలూకా ప్రొడక్ట్ ఏంటంటే రికగ్నైజ్డ్ ప్రొడక్ట్ కోకోనట్. సో కోకోనట్ అనేది లక్షద్వీప్కి ఎసెట్గా తీర్చిదిద్దబోతున్నారు, రైట్. సో ఇది కూడా చేయబోతున్నారు. దాంతోపాటు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, దాంతోపాటు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, ఎన్ష్యూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ క్వాలిటీ కూడా మంచిగా చేయడం, దాంతోపాటు బెటర్ ఎక్విప్మెంట్, డ్రైయర్స్లో ఏవైతే ఉన్నాయి ఇలాంటి బెటర్ ఎక్విప్మెంట్ అనేది ఇది చేయడం, దాంతోపాటు ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ని కూడా పెంచడం, దాంతోపాటు వాల్యూ ఎడిషన్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో మార్కెటింగ్ సపోర్ట్ను కూడా కల్పించడం త్రూ కామన్ బ్రాండ్ ఇవ్వడం, దాంతోపాటు మార్కెటింగ్కి ఎంతో కొంత గవర్నమెంట్ వెచ్చించడం, ఫండింగ్ అనేది ఇవ్వడం, దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇది చేసి, ఇనిషియేటివ్స్ అనేది ఇది చేసి సెంట్రల్ గవర్నమెంట్ దీని తాలూకు ఇది పెంచనుందండి, రైట్. వీటి తాలూకా బిజినెస్ అనేది పెంచనుంది. సో ఆల్ దీస్ థింగ్స్ దేని ద్వారా చేస్తారు, ఓన్లీ ఆర్గానిక్ అగ్రికల్చర్లో మాత్రమే చేస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. ఒకసారి వినండి అమ్మా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద సిస్టమ్ ఆఫ్ ఫార్మింగ్ విచ్ యూజెస్ ఆర్గానిక్ ఇన్పుట్స్, ఓన్లీ ఆర్గానిక్ ఇన్పుట్స్ మాత్రమే, లైక్ గ్రీన్ మాన్యూర్స్ కానీ కౌడంగ్ కానీ ఇవన్నీ కల్టివేషన్కి ఉపయోగించి ఏం వాడరు, మామూలుగా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో సింథటిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నిషిద్ధం. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటమ్మా, గ్రీన్ మాన్యూర్, దాంతోపాటు కౌడంగ్ ఆవు పేడ, ఇలాంటివి మాత్రమే కల్టివేషన్కి ఉపయోగిస్తారు. ఏం ఉపయోగించరు, ఫెర్టిలైజర్స్ ఉపయోగించరు. దాంతోపాటు సింథటిక్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ సింథటిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కానీ ఉపయోగించకుండా ఫార్మింగ్ చేయడం అనేది జరుగుతుందమ్మ. సో సస్టైనబుల్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఇది పెద్దపీట వేస్తుంది, రైట్. సో ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ రిడ్యూసెస్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ ఏదైతే ఉంటుందో, సారం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. దాంతోపాటు సాయిల్ పొల్యూషన్ అనేది, వాటర్ పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది ఏవైతే ఉంటాయో అవి బాగా పెరిగిపోతున్నాయండి. దాంతోపాటు టు కన్జర్వ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో మన పరిసరాలు కానీ మన తాలూకు ఇది ఏదైతే ఉందో మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్జర్వ్ చేయాలి. దాంతోపాటు టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటివి మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరగాలి. దాంతోపాటు దిస్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్ ఫార్మింగ్ అండి. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువ వాడడం వల్ల ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు రైతుకి వాటి కాస్ట్ అనేది ఇదవడం వల్ల డబ్బులు అనేవి, ఇన్కమ్ అనేది చాలా తగ్గిపోతుంది. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉపయోగించడం వల్ల ఇన్ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు
డిమాండ్ కూడా చాలా పెరిగిందండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బయట గ్లోబల్ డిమాండ్ కూడా చాలా పెరిగింది. సో అందుకోసం అని చెప్పి యూ కెన్ అడాప్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. రైట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడం కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దాంతోపాటు ఇట్ ఈస్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అండి, ఎక్స్పెన్సివ్ అనేది ఉండదు, చాలా ఈజీగా దాన్ని ఇది చేయొచ్చు. దాంతోపాటు హెల్దియెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఉంటుంది. చక్కగా భూమి తల్లి చక్కగా డైరెక్ట్గా మనకి ఇస్తుంది, ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఎటువంటి కృత్రిమ ఎరువులు అనేవి వాడకుండా చక్కగా నేచర్ అనేది కరెక్ట్గా మనకి స్ట్రైట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హెల్దియెస్ట్ ఉంటుంది, దాంతోపాటు టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వక్కర్లా, టేస్టియెస్ట్ ఫుడ్ అనేది అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. రైట్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ మోర్ లేబర్ ఇంటెన్సివ్ అండి, మోర్ లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి చక్కగా మనకి ఇది కూడా ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో జనరేట్స్ సమ్ ఇన్కమ్. డిమాండ్ అనేది బాగా ఉంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇది చేయడం వల్ల ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది. రైట్, సో ఎక్స్పోర్ట్స్ కూడా బాగా అవకాశం ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. అండ్ నౌ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్? ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనం ఏమేం కాంప్రమైజ్ అవ్వాలి? లెస్ అవుట్పుట్, మన కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడరు కాబట్టి అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు హై ప్రైస్ అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, చాలామందికి ఈ ఆర్గానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలామందికి ఇవి తెలియదండి. ముఖ్యంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో దే డు నాట్ అడాప్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళకి అవేర్నెస్ లేక దీన్ని ఇది చేయరు. దాంతోపాటు దే హ్యావ్ షార్టర్ షెల్ఫ్ లైఫ్, అంటే కెమికల్ ప్రొడక్ట్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడగా పండించినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి కాస్త ఎక్కువ రోజులు వస్తాయండి, బట్ ఇవి తొందరగా పాడైపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కెమికల్ ప్రొడక్ట్స్ కానీ ఏవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కెమికల్ ప్రొడక్ట్స్ ఏవి ఉండవు కాబట్టి. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ మనం ఇది చేసుకోవచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇది చేయొచ్చు. సో గవర్నమెంట్ ఏం చేయొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డెవలప్ చేయడానికి? గవర్నమెంట్ కెన్ ఎంకరేజ్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లోకల్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొక్యూర్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు డిసెలో లార్జ్ ప్రైవేట్ రిటైల్ కార్పొరేషన్స్ త్రూ సూటబుల్ లెజిస్లేషన్స్ అనేవి, చట్టాలు అనేవి చేసి అగ్రికల్చర్ సెక్టార్లోకి వాళ్ళని రాకుండా ఆపాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటారు. ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ కావాలి అనేటటువంటి ఆతృత ఉంటుంది. దానివల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకోకుండా దాన్ని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంది. ఎంకరేజ్ ఎగ్జిస్టింగ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ గ్రాసరీ వెండర్స్ టు ప్రమోట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. దాంతోపాటు ఎవరైతే గ్రాసరీ వెండర్స్ ఎవరైతే ఉంటారో, పళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉంటారో, కూరగాయల వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చే కస్టమర్స్కి చెప్పాలి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క యూజ్ ఏంటి, అవి ఎంత బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. రైట్, దాంతోపాటు సెపరేట్గా ఆర్గానిక్ ఫామ్ ప్రొడ్యూస్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెషల్ అవుట్లెట్స్ అనేవి కూడా ఏర్పాటు చేయాలమ్మా. రైట్, అండ్ ఎన్ష్యూర్ దట్ టూరిజం ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో టూరిజం ఇండస్ట్రీ కూడా సక్సెస్ఫుల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు టూరిజం ఇండస్ట్రీ కూడా ఇది చేయాలి. ముఖ్యంగా మనం రూరల్ టూరిజం అని చెప్పి చాలా రావడం అనేది జరుగుతుంది. మీరు గమనిస్తే అంటే ఈ కాలం నాటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పల్లెటూర్లు అనేవి పూర్తిగా మర్చిపోతారో వాళ్ళకి పల్లెటూర్లకి టూరిజం అనమాట. సో పంటలు ఎలా పండుతాయి, ఆవులు ఎలా ఉంటాయి, గేదెలు ఎలా ఉంటాయి, ఎద్దులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి తెలుసు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు కదా. సో వాళ్ళకి చూపిస్తారనమాట ఈ రూరల్ ఇదేదైతే ఉంటుందో అది. సో రూరల్ ఏరియాలో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఎ నోవల్ కాన్సెప్ట్. రైట్, సో వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ మీరు వే ఫార్వర్డ్లో రాయొచ్చు. సో ఇలా కాంప్రహెన్సివ్గా ఏదైనా చదువుకోవాలమ్మా. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లెవెల్లో డీటెయిల్డ్గా చదువుకోవాలి. అప్పుడు మనం కంప్లీట్గా చదువుతున్నట్టు లెక్క. అర్థమైందా? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే మీకు రివిజన్ కూడా నేనే చేయిస్తాను క్లాస్లో. మీరు నేచురల్గా నేర్చుకుంటారమ్మా. మీరు బట్టి పట్టడాలు ఏవి ఉండవు మన దగ్గర. న్యాచురల్గా ఆటోమేటిక్గా మీకు తలకెక్కిపోతుంది ప్రతిదీ, ఏదైనా కరెంట్ అఫైర్స్. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్.
నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీకు నమ్మకం ఒమ్ము కాదు. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఫీజు ఎంత అంటే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, 8,000 రూపాయలు, నెలకి 2,000 కడుతూ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మ, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ చైనా డామినేట్ ఆర్మ్స్ మార్కెట్, వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. చాలా ఇంపార్టెంట్, డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఈ ఆర్టికల్ని, జాగ్రత్తగా వినండి. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏడు ఇస్తుంది కదా మన తాలూకా ఆర్మ్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ యొక్క హైలైట్స్ అనేవి చూద్దాము, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఈ గ్లోబల్ ఆర్మ్స్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఈ గ్లోబల్ ఆర్మ్స్ మార్కెట్ అనేది ఎలా ఉంది 2019లో అని చెప్పి ఒక నివేదిక, ఒక రిపోర్ట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఏం చెప్పారు అంటే యూఎస్ అండ్ చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డామినేట్ చేశాయి, ఎక్కువ సేల్స్ చేయగలిగాయి అని చెప్పడం అనేది జరిగింది. యూఎస్ అండ్ చైనీస్ ఫర్మ్స్ యొక్క సేల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి యూఏఈకి సంబంధించినటువంటి ఒక కంట్రీ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం టాప్ 25 ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్టులోకి రావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ద రిపోర్ట్ హైలైట్స్ చూసుకుంటే యుఎస్ ఆర్మ్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ అకౌంటెడ్ ఫర్ 61% ఆఫ్ ద సేల్స్ అండి. టాప్ 25 కంపెనీస్ జరిపినటువంటి సేల్స్లో 61% ఆఫ్ ద సేల్స్ ఏ దేశం చేసింది అంటే యుఎస్ఏ చేయడం అనేది జరిగింది. చైనా టాప్ 25 కంపెనీస్ చేసినటువంటి టోటల్ సేల్స్లో 15.7% ఆఫ్ సేల్స్ అనేవి చైనా చేయడం అనేది జరిగింది. దీస్ టూ డామినేటెడ్ ఆల్ అదర్ కంట్రీస్ అండి. సో టోటల్ సేల్స్ బై టాప్ 25 ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా పెరగడం అనేది జరిగింది. పర్సెంట్ అది ఎంత అంటే 8.5% పెరగడం అనేది జరిగింది. టు ఆల్మోస్ట్ $361 బిలియన్ ఏదైతే ఉంటుందో $361 బిలియన్ వరకు వెళ్ళడం అనేది జరిగిందండి. సో ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ద మోస్ట్ ఐరానికల్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ 50 టైమ్స్ ద యాన్యువల్ బడ్జెట్ అండి. యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ద యుఎన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ చేస్తుంది కదా, పీస్ కీపింగ్ ట్రూప్స్ అనేవి ఇది చేసి దాంతోపాటు వివిధ కంట్రీల్లో అన్రెస్ట్ అనేది పోగొట్టడానికి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏవైతే శాంతిని నెలకొల్పడానికి చేసేటటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో దాని బడ్జెట్ కంటే ఇది 50 రెట్లు ఎక్కువ అంట. ఆలోచించుకోండి, అంటే మనం దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం? శాంతిని ప్రివైల్ చేయడానికి, పీస్ని ప్రివైల్ చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, లేకపోతే కాన్ఫ్లిక్ట్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? కాన్ఫ్లిక్ట్ రైట్ చేసే ఆయుధాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో రైజింగ్ జియోపొలిటికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ ఫర్మ్స్ అన్నీ వాటిని క్యాష్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక దేశానికి ఇంకొక దేశానికి పడట్లేదు, కోల్డ్ వార్స్ అనేవి ముదిరిపోతున్నాయి, యూనో సరిహద్దుల్లో బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, స్టాండ్ ఆఫ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ టైంలో ఈ కంపెనీస్ ఏవైతే ఆర్మ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా క్యాష్ చేసుకోవడం అనేది జరుగుతుంది, బాగా డబ్బులు సమకూర్చుకోవడం అనేది, డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది. రైట్, మీరు ఆలోచించండి. మన ఇండియా కూడా డిఫెన్స్ తాలూకా ఇదేదైతే నిధులు ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా పెంచడం అనేది జరిగింది. డిఫెన్స్ మీద పెట్టేటటువంటి బడ్జెట్ను కూడా పెంచడం అనేది జరిగింది. డిఫెన్స్ మీద బడ్జెట్ పెడితే ఏమైనా మనకు ఒరుగుతుందా? ఆయుధాలు అనేవి పగలు ప్రతీకారాలు తీరుస్తాయి కానీ ప్రజల ఆకళ్ళు తీరుస్తాయండి? ఆయుధాలు అనేవి పగలు ప్రతీకారాలు తీరుస్తాయి కానీ వలస కూలీల తాలూకా బాధలు వ్యతలు తీరుస్తాయా? ఆయుధాలు అనేవి పగలు ప్రతీకారాలు తీరుస్తాయి కానీ కోవిడ్-19ని దూరం చేస్తుందా? ఎకానమీని ఏమైనా సర్ది పెడుతుందా? పెట్టదు కదా. సో ఏవైతే ఉన్నాయో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మీరు ఇంకా ఐరనీ చూడండి, 50 టైమ్స్ ఎక్కువ అంట మన తాలూకా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కంటే ఇది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ కోట్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూ కెన్ కోట్ దీస్ థింగ్స్ అండి. అండ్ అమాంగ్ టాప్ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మొదటి 10 దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో 6 కంపెనీస్ ఏంటి అంటే యూఎస్కి సంబంధించినవి, 3 కంపెనీస్
ఏ దేశానికంటే చైనాకి సంబంధించినవి. బ్రిటన్కి సంబంధించినటువంటి బిఏఈ ఇప్పుడు 10లో 9 స్పాట్లు అనేవి రెండు ఆక్రమించాయి కదా. బిఏఈ సిస్టమ్స్, బ్రిటన్కి సంబంధించినటువంటి బిఏఈ సిస్టమ్స్ అనేది 7th స్పాట్ను ఆక్రమించడం అనేది జరిగింది. యుఎస్ అనేది డికేట్స్గా కొన్ని పదుల సంవత్సరాలుగా మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఈ ఆర్మ్స్ మార్కెట్ని డామినేట్ చేస్తూనే ఉంటుందండి. చైనా సేల్స్ కూడా 2019లో 5% పెరగడం అనేది జరిగింది. 5% రైజ్ సేల్స్ అనేవి ఎక్స్ట్రా చూడడం అనేది జరిగింది. ఎందుకు అంటే పిఎల్ఏలో అవి కొన్ని రిఫార్మ్స్ 2015 నుంచి కొన్ని రిఫార్మ్స్ అనేవి మొదలుపెట్టింది. దాని ప్రకారంగా ఆర్మ్స్ సేల్స్ కూడా ఇది పెంచడం అనేది జరిగింది. యూరోపియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోర్ ఇంటర్నేషనలైజ్డ్ దాన్ అదర్స్ అండి. అంటే వీటి తాలూకా ఈ కంపెనీల తాలూకా ప్రెజెన్స్ అనేది ఇంటర్నేషనల్ ఎక్కువ కంట్రీస్లో ఉండడం అనేది జరిగింది. అంటే స్ట్రాంగెస్ట్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ వీటికి ఉండడం అనేది జరిగింది. యూరోప్స్కి టాప్ 2 ఆర్మ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కంపెనీ 24 దేశాలతో ఒప్పందాలు అనేవి, ఆర్మ్స్ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, ఆయుధాలు అమ్మేటటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడం అనేది జరిగింది. యూఏఈకి సంబంధించినటువంటి ఎడ్జ్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది మొదటిసారి టాప్ 25 లిస్టులోకి రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్రెంచ్ గ్రూప్ అయినటువంటి దసాల్ట్ ఏదైతే ఉంటుందో అది 38th నుంచి 17th పొజిషన్కి రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే రఫేల్ జెట్స్ వల్ల. రీసెంట్గా రఫేల్ అనేది చాలా దీనిగా అమ్మడం అనేది జరిగింది కదా 2019లో. సో దాని కారణంగా 38th నుంచి 17th పొజిషన్కి రావడం అనేది జరిగింది. 2 రష్యన్ కంపెనీస్ కూడా టాప్ 25లో చోటు సంపాదించుకున్నాయి. అనుమానం వస్తుందా ఇండియా ఎక్కడుంది సార్ అని? ఇండియా లేదండి. ఇండియాకి ఎప్పుడు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఐటమ్స్, కానీ మనం ఎక్స్పోర్ట్ అనేది చేయం. అందుకోసమని మనకి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఆ పాలసీలో భాగంగా 2005లో మీరు బాగా గమనిస్తే మనకు ఆఫ్సెట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆఫ్సెట్ పాలసీ అంటే ఏంటి అంటే మనం దిగుమతి చేసుకుంటాం కదా ఒక కంట్రీ నుంచి, ఒక ఫామ్ నుంచి, ఏదైతే ఒక బయట దేశంలోకి సంబంధించిన ఒక కంపెనీ నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? వెపన్స్, ఆయుధాలు చేసుకుంటాం. చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర నుంచే చేసుకోవాలి అంటే వాళ్ళకి కొన్ని షరతులు పెడతాం. మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నామంటే వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నట్టే కదా. బిజినెస్ ఇస్తున్నాం కాబట్టి కొన్ని షరతులు పెడతాం. ఆ షరతులు సూచించేది ఏంటి అంటే ఆఫ్సెట్ పాలసీ. ఆ షరతుల ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో 30%, అంటే మనం 1000 కోట్లు కొన్నాం అనుకోండి, వాళ్ళతో డీల్ చేసుకున్నాం అనుకోండి, ఆ 1000 కోట్ల డీల్లో 30% అంటే 300 కోట్లు వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాలి. ఏ రూపంగా? ఈ మనం ఏవైతే ఆయుధాలు కొంటున్నామో వాటి తాలూకా స్పేర్ పార్ట్స్ కానీ ఏదో ఒకటి మన కంట్రీలో తయారవ్వాలి. సో అప్పుడు మన కంట్రీకి ఏమొస్తుంది? టెక్నాలజీ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. రైట్, అంతేనా? దాంతోపాటు వాళ్ళు మనకి ఏదో ఒక టెక్నాలజీ అనేది షేర్ చేయాలి. అర్థమైందా? వాళ్ళు టెక్నాలజీ అనేది షేర్ చేస్తే ఇప్పటికాపోయినా ఒక 10-15 ఏళ్ళ తర్వాత వాళ్ళు రఫేల్ అని పేరు పెట్టుకున్నారు, మనం ఇంకేదో ఒక పేరు పెట్టుకుంటాం. రైట్, కఫేల్లో ఏదో ఒక పేరు పెట్టుకొని మనం తయారు చేస్తాం 2030లో. కానీ ఈ ఆఫ్సెట్ పాలసీని మొన్న ఏం చేశారు? తీసేశారు. ఇప్పుడు ఆ కంపెనీలు డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అంతే. వాళ్ళు మన దగ్గర పెట్టుబడులు పెట్టక్కర్లేదు, వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ది సెట్ బ్యాక్స్ డెసిషన్ అండి ఇది. వన్ ఆఫ్ ది దారుణమైన డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్నది. మరి ఏ ఉద్దేశంతో తీసుకున్నారు అంటే వాళ్ళు చెప్పిన రీజన్ కూడా సబబేలండి. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆఫ్సెట్ పాలసీ ఉండడం వల్ల మనం ఎక్కడి నుంచి అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ కంపెనీలు రేట్లు పెంచేస్తున్నాయంట. అంటే మన తాలూకా టెక్నాలజీ షేరింగ్కి ఎంతైతే డబ్బు ఖర్చు అవుతుందో అది కూడా దీనిలో కలిపేస్తున్నారు. ఈ పెట్టుబడికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఇది కూడా దీనిలో కలిపేస్తున్నారు. సో కాస్ట్లు అనేవి పెంచేస్తున్నారు. ఈ ఆఫ్సెట్ పాలసీ ఉండడం వల్ల మనకి మీద చాలా భారం పెరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంత కాంప్రహెన్సివ్గా చదువుకోవాలి. ముందేం జరిగాయో వాటి గురించి కూడా మనం ఇది చేసుకోవడం అనేది జరగాలి. వాటిని కూడా మనం ఒకసారి ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవడం అనేది జరగాలండి ఎప్పుడైనా. అర్థమైందా? ఒకసారి ఈ సిప్రీ గురించి ఒకసారి తెలుసుకుందాం. చూడండి అమ్మ, మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీని గురించి తెలుసుకుందాం. చూడండి, దిస్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు రీసెర్చ్ ఇంటూ కాన్ఫ్లిక్ట్, యుద్ధాలపైన, దాంతోపాటు ఆర్మమెంట్స్, డిఫరెంట్ ఆర్మ్స్ పైన, ఆయుధాలపైన, దాంతోపాటు డిజార్మమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్మ్స్ కంట్రోల్, వీటన్నింటిపైన వాళ్ళు రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుందండి.
ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. 1966లో స్టాక్హోమ్లో అది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ డేటా అనాలిసిస్ అండ్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ ఓపెన్ సోర్సెస్. డేటా అనేది అనాలిసిస్ అనేది అన్ని పాలసీ మేకర్స్కి కానీ రీసెర్చర్స్కి కానీ ఇంట్రెస్టెడ్ పబ్లిక్ కానీ మీడియాకి కానీ ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్టెడ్గా ఉంటారో తెలుసుకోవాలని మీడియాకి కానీ వీళ్ళు అనాలిసిస్ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కాన్ఫ్లిక్ట్స్, ఆర్మ్స్ కంట్రోల్, ఆర్మమేషన్స్ అండ్ డిజార్మమేషన్స్. ఇవన్నీ అర్థమైందా? రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఈ కాంటెక్స్ట్ వరకు చదువుకున్నాం కాబట్టి ఇంకాస్త ఎక్స్ట్రా వెళ్దాం. చూడండి అమ్మ, ఆర్మ్స్ ట్రేడ్ ట్రీడీ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీడీ అనేది ఆర్మ్స్ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఆయుధాల తాలూకా క్రయ విక్రయాల గురించి, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. చూడండి, దిస్ ఈజ్ ఎ మల్టీలాటరల్ ట్రీటీ. మల్టీలాటరల్ ట్రీటీ అంటే ఏంటి? మల్టీలాటరల్, వివిధ దేశాలు చేసుకునేటటువంటి ఒక ఒప్పందం. ఇట్ రెగ్యులేట్స్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, వెపన్స్ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానిని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. రైట్, ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 4th December 2014. డిసెంబర్ 4th 2014 ఇది ఫోర్స్లోకి దీనిలోకి రావడం అనేది, అమల్లోకి రావడం అనేది జరిగింది. రైట్, దీన్ని మొత్తం రాటిఫై చేసినటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 105 స్టేట్స్ అండి. 105 కంట్రీస్, 105 కంట్రీలు అనేవి రాటిఫై చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్, ఇండియా అనేది దీనిలో పార్ట్ కాదు. ఇండియా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ. అర్థమైందా? దిస్ ఏటీటీ ఏం చేస్తుంది అంటే ఇట్ రెగ్యులేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్ ఫర్ ద అసలు ఎందుకు చేయాలి? మామూలుగా మీరు గమనిస్తే ఎందుకు కన్వెన్షనల్ వెపన్స్ యొక్క ట్రేడ్ని అరికట్టాలి? రీజనల్ పీస్ కానీ, హ్యూమన్ సఫరింగ్ తగ్గించడం కానీ, యూనో ట్రాన్స్పరెన్సీ అనేది ప్రివైల్ చేయడం కానీ, వీటన్నింటి కోసం చేయాలి. యుద్ధాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటిని కాస్త కంట్రోల్లో పెట్టడం కానీ, ఇవన్నీ చేయడం కోసం చేయడం అనేది జరగాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీడీ, గుర్తుపెట్టుకోండాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా బక్స్ చైనాస్ రికార్డ్ ఎక్స్పోర్ట్ షో. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే అమ్మ, ఇండియా యొక్క ఇంపోర్ట్స్, చైనా నుండి ఇండియా యొక్క దిగుమతులు ఏవైతే ఉంటాయో, ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా నుండి ఇండియా యొక్క దిగుమతులు, ఇండియా దిగుమతి చేసుకోవడం ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గడం అనేది జరిగింది. సో 2 కంట్రీస్ మధ్య, దాంతోపాటు మన ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గడం అనేది జరిగింది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే మీకు పేరులోనే ఉంది, డెఫిసిట్. గుర్తుపెట్టుకోండి, డెఫిసిట్ లేదా సర్ప్లస్ అంటాం. ఎప్పుడంటాం సర్ప్లస్ అంటే మిగులు ఉంటే సర్ప్లస్ అంటాం. డెఫిసిట్ అంటే మనకి అసలు తక్కువ ఉంటే డెఫిసిట్ అంటాం. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎప్పుడు ఇదవుతుంది? మామూలుగా మనకి ఏది ఎక్కువ ఉంటే ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇదవుతుందో చెప్పగలరా? సింపుల్, మనం ఒక వేరే దేశం నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం అనుకోండి, మనం పంపించేటటువంటి ఎక్స్పోర్ట్స్ కంటే దానిని ఏమంటామంటే ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏంటి అంటే మనం సర్ప్లస్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నాం అంటే ఏంటి? మన ఎక్స్పోర్ట్, మన ఎగుమతి ఎక్కువ. అర్థమైందా? మన దిగుమతుల కంటే. సో ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది తగ్గింది. ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం అంటే ఏంటి? ఇండియా యొక్క ఇంపోర్ట్స్ అనేవి తగ్గడం, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం, అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ పెరగడం అంటే ఏంటి? మన ఎక్స్పోర్ట్స్ తగ్గడం, ఇంపోర్ట్స్ పెరగడం. అర్థమైందా? సో సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వెనక్కి పెట్టి మళ్ళీ చూడండి అమ్మ, ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైందా? సో చూడండి,
చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చైనీస్ ఎక్స్పోర్ట్స్ మాత్రం రికార్డ్ మంత్ చూడడం అనేది జరిగింది. చాలా ఎక్కువగా పెరగడం అనేది జరిగిందంట. అండ్ ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ ఆల్మోస్ట్ 3 years, 2018 తర్వాత ఫాస్టెస్ట్ గ్రోత్ ఎక్స్పోర్ట్స్లో చైనా చూడడం అనేది జరిగింది. ఈవెన్ పాండమిక్ రికవరీ జరుగుతుండేటప్పుడే ఇలా జరిగిందంటే పాండమిక్ లేకపోయి ఉంటే ఇంకెలా పెర్ఫామ్ చేసేదో చైనా చూడండి. బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో బైలేటరల్ ట్రేడ్ 2019లో మనది $84.4 billion ఉండేది మనకి చైనాకి, రైట్. బైలేటరల్ అంటే రెండు దేశాల మధ్య, మనకి ఇండియా అండ్ చైనా మధ్య బైలేటరల్ ట్రేడ్ 2019లో $84.4 billion ఉంటే 2020లో కేవలం $78 billion ఇది అవ్వడం అనేది జరిగింది. అండ్ షార్ప్ కాంట్రాస్ట్ 84.4 నుంచి 78కి తగ్గడం అంటే ఆల్మోస్ట్ $7 billion తగ్గడం అండి. సో ఇట్ ఈస్ ఎ షార్ప్ కాంట్రాస్ట్. చైనా షిప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో షిప్మెంట్స్ టు ఇండియా చూడండి, బైలేటరల్ ట్రేడ్లో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు వస్తాయి. అంటే రెండు దేశాల మధ్య వస్తువులు ఏవైతే ఉంటాయో సబ్బులు కానీ షాంపూలు కానీ ఫోన్లు కానీ ఇవి కానీ గూడ్స్ అంటే విజిబుల్ ఇవన్నీ. సర్వీసెస్ అంటే ఏంటి అంటే సేవలు, అర్థమైందా. సర్వీసెస్ బైలేటరల్ ట్రేడ్లో ఈ రెండు రావడం అనేది జరుగుతుంది. సో $84.4 billion 2019లో ఉండడం అనేది జరిగింది. 2020లో 1 month ఇంకా కౌంట్ చేయలేదు, ఇది ఓన్లీ 11 months కండి. ఓకేనా, చూడండి. చైనా షిప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చైనా షిప్మెంట్స్ అంటే ఏంటవుతాయి, ఓన్లీ గూడ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో $59 billion అనేవి ఉండడం అనేది జరిగింది. నవంబర్కి మొత్తం 13% డిక్రీజ్ అవ్వడం అనేది జరిగిందంట లాస్ట్ ఇయర్ నవంబర్తో పోలిస్తే. సో ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ $40 billion వచ్చేయడం అనేది జరిగింది ఫ్రమ్ $51.6 billion. చూడండి, ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది ఇక్కడ, చూసారా, 51 నుంచి 40కి వచ్చింది. ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందంటే ఏంటి తగ్గినట్టు, ఇంపోర్ట్స్ దిగుమతులు తగ్గినట్టు. బట్టి పట్టమాకండి, మరొక్కసారి ఆలోచించండి. డెఫిసిట్ అంటే ఏంటి, సర్ప్లస్ అంటే ఏంటి క్లియర్గా అర్థం చేసుకోవాలి, రైట్. డెఫిసిట్ అయితే సార్ చెప్పారు కదా ఇంపోర్ట్స్ తగ్గితే డెఫిసిట్ ఇది అవుద్దని చెప్పి అలా బట్టి పట్టుకోవద్దు. లాజిక్ ప్రకారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అర్థమైందా. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎప్పుడవుతుంది, మనకి డెఫిసిట్ అనేది ఎప్పుడవుతుంది, మనం అప్పులో ఎప్పుడు ఉంటాము, మన ఇంపోర్ట్స్ ఎక్కువ మన ఎక్స్పోర్ట్స్ తక్కువ అయినప్పుడు, అర్థమైందా. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు. మన సర్ప్లస్లో ఎప్పుడు ఉంటాము, మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇంపోర్ట్స్ తక్కువ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే నా స్టూడెంట్స్ చాలామంది మొదట్లో బట్టి పట్టేవాళ్ళు, మా క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు లాజికల్గా అర్థం చేసుకోవడం ఇదైంది. అంటే ఇది చాలా సింపుల్ టాపిక్లు అండి, నేను మిగిలిన టాపిక్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను, అర్థమైందా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియా చైనా బైలేటరల్ యాన్యువల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది 2% తగ్గడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. చైనా ఎక్స్పోర్ట్స్ మాత్రం ఏకంగా 21.1% పెరిగిందంట ఏకంగా నవంబర్లో. ఇండియాస్ మామూలుగా ఈ ఆర్టికల్లో చెప్పారండి, ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా ఏంటి అంటే ఎలక్ట్రికల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో అవి, ఆర్గానిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్గానిక్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఫెర్టిలైజర్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్, చైనా నుంచి మనం ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇండియాస్ టాప్ ఎక్స్పోర్ట్స్, చైనాకి టాప్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే ఐరన్ ఓర్. ఇండియా అనేది ఐరన్ ఓర్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆర్గానిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్గానిక్ కెమికల్స్, కాటన్ ఏదైతే ఉంటుందో కాటన్, అండ్ అన్ఫినిష్డ్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో అన్ఫినిష్డ్ డైమండ్స్, ఇవన్నీ ఇది అవ్వడం అనేది జరిగింది. ఇండియా ఈజ్ ద 4th largest ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐరన్ ఓర్ టు చైనా అండి. చైనా మన దగ్గర చైనాకు మనం 4th largest ఎక్స్పోర్టర్ అంట. మొదటి 3 ఏంటి అంటే ఆస్ట్రేలియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా, మనం 4వ వాళ్ళం, రైట్. ఇండియా ఎక్స్పోర్ట్స్ టు చైనా కూడా 16% పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే చైనాలో ఎకనామిక్ రివైవల్ ఏదైతే, ఎకానమీ అనేది రివైవ్ అయ్యే ప్రక్రియ అయితే, ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిందో, ఇంపోర్ట్స్ కూడా రా మెటీరియల్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి. ఇండియా అనేది ఎక్కువగా రా మెటీరియల్స్ ఇది ఇచ్చేస్తుంది ఎవరికి, చైనాకి. చైనా అనేది ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, రైట్, ఎగ్జాక్ట్లీ.
అండ్ చైనా రీసెంట్గా మన దగ్గర నుంచి రైస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అంగీకరించడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ప్యూర్లీ కమర్షియల్ మూవ్, ఏదో ఇండియాకి హెల్ప్ చేద్దామని కాదు. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్తకులు ఎవరైతే, మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఇండియా దగ్గర చాలా తక్కువగా కొనుక్కుంటున్నారు రైస్. అర్థమైందా? ఫస్ట్ టైం ఇన్ 3 decades అండ్ 30 ఏళ్లలో మొదటిసారి రైస్ని ఇంపోర్ట్ చేసుకుంటుందంట చైనా మన దగ్గర. ఇది కూడా న్యూస్లోకి వచ్చింది ఈ మధ్య, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. ఈ ఆర్టికల్ మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏంటి, వీటన్నిటికీ ఒక క్లాస్లో నేను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటో కూడా చెప్పాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి అండి? ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ ఆర్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఏ పర్టిక్యులర్ కంట్రీ అండ్ అదర్ నేషన్స్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏం లేదు, ఒక పెద్ద షీట్ ఇది. ఈ షీట్లో మొదట ఎలా ఉంటుంది, పలానా క్రెడిటెడ్, మన బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుందో అలాగా. అర్థమైందా? పలానా క్రెడిటెడ్ మన దేశం అకౌంట్కి, దాంతోపాటు పలానా విత్డ్రాను. క్రెడిట్ ఎప్పుడు అవుతుంది? మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి క్రెడిట్ అవుతుంది. విత్డ్రా ఎప్పుడు అవుతుంది? మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ కొంత మొత్తం విత్డ్రాను. అర్థమైందా? నెక్స్ట్ ఎంతో కొంత మనం ఏదో ఎక్స్పోర్ట్ చేసాము, మనకు డబ్బులు పడ్డాయి, క్రెడిటెడ్. సో ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనడం అనేది జరుగుతుంది. ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్ అని చెప్పాం కదా, ఆ టైం పీరియడ్ 1 yearకి. 1 yearకి మన ఇండియా యొక్క మొత్తం మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఎంత మొత్తం బయటకు వెళ్ళింది, ఎంత మొత్తం లోపలికి వచ్చింది, ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఎప్పుడు ఉంటుంది? క్రెడిట్ అయిన అమౌంట్ ఎక్కువ ఉండాలి, విత్డ్రా అయిన అమౌంట్ తక్కువ ఉండాలి. అర్థమైందా? సర్ప్లస్లో ఎప్పుడు ఉంటుంది? మన బ్యాంక్లో డబ్బులు ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి, రైట్? మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండాలి, మనం ఖర్చు పెట్టింది అనేది తక్కువగా ఉండాలి, అప్పుడు కదా. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పాను మీకు. దీనిలో కూడా ఎంసీక్యూ సెషన్స్లో గట్రా ఎక్కువగా రివిజన్ కూడా చేయిస్తూ ఉంటాను వీటన్నింటిని. మీరు వీలైతే కోర్స్ తీసుకోండి అమ్మా, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీకు నమ్మకం ఒమ్ము కాదు. 8,000కే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తాను. ఒకసారి ట్రయల్ క్లాసెస్ అనేవి ఉంటాయి మన తాలూకా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి చూడండి, చూసి రైట్ డెసిషన్ అనేది తీసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ హిందూ అనాలిసిస్ రియల్లీ వెల్ అమ్మా. మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.